ఇక ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మార్చి 15 నాటికి 1080 కొత్త బస్సులు వస్తాయని తెలిపారు. ప్రతి బస్టాండ్లో మినరల్ వాటర్ కేంద్రం ఏర్పాటు చేస్తామని, విశాఖ, విజయవాడ బస్ స్టేషన్లను ఆధునికీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీసీని బలోపేతం చేయాలి, ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని కొంతమంది మధ్యకాలంలో ప్రెస్లో వస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు అని వారికి కూడా క్లారిటీ ఇచ్చాను. ఆర్టీసీని ఎప్పుడు కూడా ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారానే నడవబడుతుంది. ఏ విధంగా దీనికి ఉన్న నష్టాలని అధిగమించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఈరోజు రివ్యూ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మన ఎండీ గారు పూర్ణచంద్ర గారు వారు కూడా మాకు క్లారిటీగా ఒక ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఏ విధంగా ముందుకు పోతే భవిష్యత్తులో ఆర్టీసీని లాభాల పద్ధతిలో తీసుకెళ్ళటం, దాంతోపాటు కొంచెం మంచి బస్సులు తీసుకోవాలి, ఇక్కడ ప్యాసింజర్స్కి అందరూ కూడా బస్సులు కూడా బాగుండాలి. స్టేట్లో కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా కొత్త బస్సులు మేము ఆల్రెడీ ప్రీవియస్గా మీకు నేను మీటింగ్స్లో చెప్తా ఉన్నాను. అవి మార్చిలోపు సుమారు 1080 బస్సులు వస్తున్నాయి. దాంట్లో కొన్ని బస్సులు ఒక 80 బస్సులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. రిమైనింగ్ బస్సెస్ కూడా అన్నీ కూడా మార్చి లోపల ఇటు ప్రైవేట్ బస్సులు కొన్ని మేము హైరింగ్ తీసుకున్నాయి కానీ, జేఎన్ఎన్ యూరం కానీ, ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సులు కానీ టోటల్ అయితే షెడ్యూల్ ప్రకారం మార్చి 15కి 1080 బస్సులు రాబోతూ ఉన్నాయి. ఈ 1080 బస్సుల్ని రాష్ట్రం